పెన్షనర్స్కి శుభవార్తను చెప్తూ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెలువరించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం. ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి హైకోర్టు తీర్పు అనుగుణంగా మనకి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అందరికీ శుభవార్తగా చూస్తున్నాం. మెయిన్ టైటిల్ పెన్షనర్స్ అని చెప్పి. సో ఇప్పటి నుంచి పెన్షనర్స్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఆలస్యమయ్యేటువంటి అవకాశం అయితే లేదు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు అనుగుణంగా మనకి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. పెన్షనర్లతో మాట్లాడి ముఖ్యంగా డీడీఓల సమక్షంలోనే వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడమే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటి నుంచి పెన్షనర్స్కి సంబంధించి అన్ని విషయాల్లో మనకి సకాలంలో జరిగిపోతాయి. ఇక్కడ చూస్తున్నాం. డాక్యుమెంటేషన్కి సంబంధించి కూడా అదేవిధంగా స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కూడా కల్పించడమే జరిగింది. ఆర్పీపీఎస్ ప్రక్రియ ద్వారా మనకి ఏసీ కార్యాలయానికి చేరుకున్న పెన్షన్ పత్రాలకు సంబంధించి కూడా మనకి పదవీ విరమణ అనంతరం మనకి పరిశీలించి బెనిఫిట్స్ అయితే తొందరగా అయితే మనకి అందించడమే జరుగుతుంది. త్వరలోనే పెన్షన్ మంజూరు పత్రాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ముఖ్యంగా కొత్తగా మనకి పెన్షనర్స్కి అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, గమనించండి. సో దీనికి సంబంధించి కూడా మనకి అధికారిక ప్రకటన వచ్చింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ యొక్క పెన్షనర్స్ కార్యక్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.